హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వస్తున్న ది రాజా సాబ్ సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. హారర్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ అంచనాలను భారీగా పెంచింది. ప్రభాస్ డ్యూయల్ రోల్, స్టార్ వార్స్ రిఫరెన్స్, మొసలి ఫైట్ వంటి అంశాలు హైలైట్గా నిలిచాయి. మారుతి డైరెక్షన్లో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఇంకా సంజయ్ దత్ నటించిన ది రాజా సాబ్ సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ సోమవారం సాయంత్రం రిలీజ్ అయింది. ఈ హారర్ కామెడీ సినిమాలో ప్రభాస్ ఒక యంగ్ మ్యాన్, ఒక వృద్ధుడి పాత్రలలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ట్రైలర్ మూవీపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ మూవీగా చెబుతూ ది రాజా సాబ్ మూవీ వస్తోంది. సంక్రాంతికి రిలీజ్ ఉన్న సుమారు 2.5 నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం విశేషం. ట్రైలర్ మొదట్లో ప్రభాస్ ఒక హిప్నోటిస్ట్ ఆఫీస్లో కూర్చుని ఉంటాడు. అక్కడ అతను తన వాయిస్ మీద ఫోకస్ చేయమని అడుగుతారు. బ్యాక్గ్రౌండ్లో బప్పీ లహరి, ఉషా ఉతుప్ ఫేమస్ సాంగ్ కోయి యహా నాచే నాచే ప్లే అవుతూ ఉంటుంది. అతను తన మనసులో వచ్చే జీవులు, ఒక దెయ్యం బంగ్లా లాంటి విజువల్స్ చూసి కంగారు పడతాడు. ఉలిక్కి పడిలేస్తాడు. తర్వాత బోమన్ ఇరానీ క్యారెక్టర్ సంజయ్ దత్ క్యారెక్టర్ను ఎక్సోర్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్ గా పరిచయం చేస్తాడు. ప్రభాస్, సంజయ్ దత్ క్యారెక్టర్ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడు. ఈ టైంలోనే అతను ఒక స్టార్ వార్స్ రిఫరెన్స్ను కూడా వాడతాడు. అంతేకాదు మధ్యలో ఓ మొసలితో ఫైట్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ చివర్లో ప్రభాస్ ఒక వృద్ధుడి అవతారంలో కనిపిస్తాడు. జరీనా వహాబ్ ప్రభాస్ అమ్మమ్మ పాత్రలో నటించారు. ట్రైలర్తో ఫ్యాన్స్ సంతోషంగా కనిపించారు. ఒకరు కామెంట్ చేస్తూ, ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ గానీ ఆ విజువల్స్ గానీ మ్యూజిక్ గానీ అన్నీ సూపర్గా ఉన్నాయి అని రాశారు. మరొకరు స్పందిస్తూ, ప్రభాస్ అద్భుతంగా కనిపిస్తున్నాడు. వాట్ ఏ ట్రైలర్ అని రాశారు. ఒక ఫ్యాన్ నాస్టాల్జిక్గా ఫీల్ అవుతూ, ప్రభాస్ అన్నని ఇలా చూసి చాలా రోజులు అయింది అని రాశారు. ది రాజా సాబ్ ను మారుతి డైరెక్ట్ చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేశాయి. ఈ సినిమా ప్రొడక్షన్ 2022లో మొదలైనప్పటికీ అధికారికంగా 2024లోనే అనౌన్స్ చేశారు. చాలాసార్లు డిలే అయిన తర్వాత ఈ సినిమా సంక్రాంతికి అంటే జనవరి 9, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ హారర్ కామెడీకి తమన్ ఎస్ మ్యూజిక్ అందించాడు. దీనిపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కల్కి 2898 ఏడీ తర్వాత ఈ రాజా సాబ్తోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మొత్తం మీద ది రాజా సాబ్ ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రభాస్ కొత్త లుక్, కామెడీ టైమింగ్, అదిరిపోయే విజువల్స్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 2026లో థియేటర్లలో ఈ హారర్ కామెడీ సందడి చేయనుంది.